చిత్తూరు జిల్లా కొప్పంలో అధికార వైసీపీ ధీమాని నిజమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కొప్పం నియోజకవర్గంలోని కొప్పం మున్సిపాలిటీలో ప్రతిపక్షం బొక్కబోర్ల పడింది. జిల్లా వైసీపీ పెద్ద దిక్కు మంత్రి పెద్దిరెడ్డి సర్వశక్తులు ఒడ్డి కొప్పంలో టీడీపీకి షాక్ ఇచ్చారు. పెద్దిరెడ్డి మంత్రాంగం ఎంత పనిచేసినా చంద్రబాబుకు కంచుకోట లాంటి అక్కడ టీడీపీ వైఫల్యం తెలుగు తమ్ముళ్లకు పెద్ద షాక్ ఇచ్చింది. హైదరాబాద్కే పరిమితమైన చంద్రబాబు కొప్పం మున్సిపల్ ఎలక్షన్స్పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే టాక్ వినిపిస్తుంది. పార్టీ పరంగా టీడీపీకి, వ్యక్తిగతంగా చంద్రబాబుకు కంచుకోట వంటి చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగిరింది. మంత్రి పెద్దిరెడ్డి ముందు నుంచి కుప్పంలో విజయం కోసం చేయవలసినవన్నీ చేశారు. సర్వం ఓడ్డాం, ఊడ్చేస్తామని చెప్తూ వచ్చిన వైసీపీ చేసి చూపించింది. కుప్పం మున్సిపాలిటీలో ఘన విజయం సాధించడానికి కారణమని చెప్పి చెప్పక తప్పదు. వారు చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గ్రామాలలో ఏర్పరిచిన సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, మరి విలేజ్ క్లినిక్స్ కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గ్రామానికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఇవన్నీ కూడా చేయడం వల్లే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూడడం వల్లే ఈరోజు ఈ ఫలితాలు సాధ్యమైనాయి. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సర్పంచులు ఎన్నికలు జరిగినప్పుడు వారు ఏం మాట్లాడలేదు. అయిపోయిన తర్వాత అంతా మోసం ఇది, దొంగ ఓట్లు వేసుకున్నారు అని చెప్పారు. కుప్పంలో మొన్న ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో చూశారు ఏ విధంగా వారు దౌర్జన్యకాండ చేశారు. ఒక హై స్కూల్ని అయితే మొత్తం కూడా ధ్వంసం చేశారు, విజయవాణి హై స్కూల్ అని. అక్కడ ఉన్న మహిళలందరినీ కూడా మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. మరి ఎన్నో రకాల దౌర్జన్యకాండ అంతా కూడా గతంలో వారు సాగిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని అడ్డుకునే విధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈరోజు వారు పరాజయం పాలు అవడమే కాకుండా సర్పంచ్ ఎన్నికల్లో 89 స్థానాల్లో 75 దాకా మనం గెలవడం జరిగింది. అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేయబట్టే కుప్పంలో ఓడిపోయామని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అయితే దశాబ్దాలుగా చంద్రబాబుకి కంచుకోటగా ఉన్న చోట పార్టీ ఓడిపోవడం పెద్ద చర్చకే దారితీస్తోంది. ఇది ఖచ్చితంగా టీడీపీ అధినేత వైఫల్యమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓ స్లోగన్ అద్భుతంగా పనిచేసిందంటారు. అదే బై బై బాబు నినాదం. ఇది ఎంత వైరల్ అయిందంటే సోషల్ మీడియాలో అప్పట్లో ఈ స్లోగన్పై వచ్చినన్ని మీమ్స్, రీమిక్స్లు దేనిపై రాలేదు. జగన్ వేవ్కు ఆ స్లోగన్ కూడా తోడై బాబుకు రాష్ట్ర జనం నిజంగానే బై చెప్పారు. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలోనూ ఆయనకు అదే సీన్ రిపీట్ అయింది. ఇన్నాళ్లు చంద్రబాబు ఏ ప్రాంతాన్ని తన కంచుకోటగా భావించారు, ఏ ప్రాంతంలో తనకు తిరుగులేదనుకున్నారో, ఏ ప్రాంతం ప్రజలు తనకు బ్రహ్మరథం పడతారనుకున్నారో, ఇప్పుడు అదే ప్రాంతంలో ఆయనకు భంగపాటు ఎదురవడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడకుండా తయారైంది. గతంలో ఏ సార్వత్రిక ఎన్నికల్లో కూడా కుప్పం నియోజకవర్గంలో పెద్దగా ప్రచారానికి వచ్చేవారు కాదు. అయినా అక్కడి జనం ఆయనకు పట్టం కడుతూనే వచ్చారు. అయితే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఆయన 1కి 2 సార్లు కుప్పం వచ్చి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి వెళ్లారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో లోకేష్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే చర్చ మొన్నటి వరకు ఉండేది. తను మంగళగిరి నుంచి మరోసారి బరిలోకి దిగుతానని లోకేష్ ఆ మధ్య స్వయంగా ప్రకటించుకున్నారు కూడా. ఇప్పుడు చంద్రబాబు కూడా తన నియోజకవర్గంపై స్వీయ ప్రకటన ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఆయన మరో నియోజకవర్గం వెతుక్కుంటారా, లేక ఇప్పట్నుంచి కష్టపడి
కుప్పంలోనే తన పట్టు నిలుపుకుంటారా అనేది చర్చల్లో నలుగుతోంది. మరి టీడీపీ అధినేత నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో టీడీపీ పాగా వేసింది. వైసీపీ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా భంగపాటు తప్పలేదు. పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం, వర్గపోరు అధికార పక్షానికి పెద్ద షాకే ఇచ్చాయి. నెల్లూరు జిల్లా నేతల్ని దర్శి ఎన్నికల ఇన్ఛార్జిగా పెట్టడంతో జిల్లా ముఖ్యులు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వైసీపీ కొంప ముంచిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అదీగాక మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వర్గానికి సహకరించడం లేదట. ఏదేమైనా వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నగర పంచాయతీలో టీడీపీ గెలుపొందడం ఆసక్తికరంగా తయారైంది. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎలక్షన్ ప్రచారంలో జిల్లా మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్, ఇన్ఛార్జ్ మంత్రి విశ్వరూప్, పేర్ని నాని, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేలు విడుదల రజని, అంబటి రాంబాబులు పాల్గొన్నారు. అలా ఒక నగర పంచాయతీలో అంతమంది అధికారపక్ష నేతలు మోహరించినా వారికి ఓటమి తప్పలేదు. అలాగే దర్శి ఎలక్షన్ ఇన్ఛార్జిగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శి నగర పంచాయతీపై జెండా పాతాల్సిందే అని టీడీపీ కూడా పెద్ద కసరత్తే చేసింది. అయితే దర్శి వైసీపీ ఎమ్మెల్యేనే కావడంతో దర్శిలో వైసీపీ గెలుపు నల్లేరుపై నడికేనని వైసీపీ భావించింది. భారీ మెజారిటీని టార్గెట్గా పెట్టుకుని పావులు కదిపింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధికార పార్టీని టార్గెట్ చేసి సక్సెస్ అయింది. అయితే వైసీపీలో చైర్మన్ పదవికి 2 సామాజిక వర్గాలు పోటీ పడటంతో సమన్వయలోపం స్పష్టంగా కనిపించింది. ప్రతిపక్ష టీడీపీ మొదట్లోనే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోయింది. వైసీపీలో చైర్మన్ అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేకపోవడంతో పరాజయం తప్పలేదు. దర్శికి వైసీపీ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమితులైన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి 2 సామాజిక వర్గాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. దాంతో అధికార పక్షానికి అసలుకే ఎసరు వచ్చింది. చైర్మన్ అభ్యర్థిపై ఏకాభిప్రాయం లేకపోవడంతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకి ఇన్ఛార్జ్ పదవి అప్పచెప్పడంతో ప్రకాశం జిల్లా నేతలు దర్శి ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పనిచేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సహకరించకపోవడం కూడా వైసీపీకి మైనస్ అయిందంటున్నారు. మొత్తానికి దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో అలా చతికిలబడాల్సి వచ్చింది వైసీపీకి. లోకల్ బాడీ ఎలక్షన్స్ని జనసేన పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఎక్కడికక్కడ జన సైనికులు పోటీలో ఉన్న పార్టీ ముఖ్యులెవరూ ప్రచారం చేసిన దాఖలాలు కూడా లేవు. అయినా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో జనసేన విజయాలు నమోదు చేసింది.
జనసేన కార్యకర్తలే బాధ్యతల్ని భుజానికి ఎత్తుకుని 3 వార్డుల్లో గెలుపు కోసం శ్రమించి ఔరా అనిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన ముఖ్య నేతలు పెద్దగా పట్టించుకోలేదు. అసలు ప్రచారానికి కూడా వెళ్లలేదు. అయినా ఎక్కడికక్కడ జనసేన కార్యకర్తలే మున్సిపల్, నగర పంచాయతీల బరిలోకి దిగారు. పార్టీ పరంగా సహకారం లేకపోయినా అన్నీ తామే ప్రచారం చేసుకున్నారు. ఆ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో జనసేనకు ఉత్సాహకరమైన ఫలితాలు వచ్చాయి. ఏకంగా 3 వార్డులు గెలుపొందిన జనసేన నేతలు మరో వార్డులో ఇండిపెండెంట్ను కూడా గెలిపించుకోగలిగారు. మా మీద నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఓటర్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇక్కడైతే మేము 9 ఓట్ల మెజారిటీతో గెలిచాము అంటే అది కేవలం మా మీద నమ్మకంతో ఓటేసిన ప్రతి ఒక్కరికి వారి వల్ల మేము గెలిచామండి. మేము ప్రచారం జరుగుతున్న టైంలోనే మేము గమనించామండి, వారు మాకు చెప్పిన సమస్యలన్నీ మేము చక్కగా పరిష్కరిస్తామని చెప్తున్నాం. ముఖ్యంగా నీటి సమస్య అండి, డ్రైనేజీ ఏంటి, ప్రతిదీ అండి. ఆడవారికి ఏ సమస్యలైతే ఎదుర్కొంటున్నామో అవన్నీ ప్రతి ఒక్కరికి కామన్ అండి. ఆ సమస్యలన్నిటి కూడా మేము పరిష్కరిస్తామని చెప్పామండి. నాకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ, అలాగే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మమ్మల్ని నడిపించి మాకు అనుక్షణం ధైర్యాన్ని ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. వారికి నా విజయాన్ని అంకితం చేస్తున్నాను. ముఖ్య నేతలు ఎవరూ ప్రచారానికి రాకపోయినా సాధించిన ఈ విజయాలతో జన సైనికుల్లో ఉత్సాహం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉంటే 12 వార్డుల్లో గెలుపొందిన అధికార వైసీపీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. టీడీపీ 4 వార్డుల్లో విజయం సాధించింది. మరోవైపు జనసేన 2, 6, 10 వార్డులు తన ఖాతాలో వేసుకుంది. అలాగే 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ చేసి గెలిపించుకున్నారు జన సైనికులు. నా వార్డులో 6వ వార్డులో ప్రజలందరూ, నాయకులు, ప్రజలు, జనసేన వ్యక్తులు, నా ఫ్రెండ్స్ ఏంటి, నా దగ్గర నా బంధువులు ఏంటి, అందరూ నాకు చాలా రకంగా చాలా విధాలుగా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళు ఉండడం నాకు వాళ్ళ హెల్పే నన్ను ఈ విధంగా ముందుకు తీసుకొచ్చింది అనుకుంటాను. వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలను అన్ని విధాలుగా నేను సహాయం చేస్తానని చెప్తాను. నా వార్డులో వీధికి వచ్చి ఎలాంటి వాగ్దానాలు చేశానో, నేను ఏ రకంగా చేసి పెడతానో అన్నానో అన్నీ తప్పకుండా చేసి పెడతాను. నా విజయం వాళ్ళదే. వాళ్ళే నన్ను విజయవంతురాలుగా ముందు పెట్టారు. వాళ్ళ విజయం తర్వాతే నేను. వాళ్ళదేనండి, నా విజయం వాళ్ళదే. ఆకివీడిలో సాధించిన ఫలితాలతో జనసేనలో కొత్త ఉత్సాహం నెలకొంది. సొంతంగా బరిలోకి దిగిన జన సైనికులు అన్నీ తామే అయి పనిచేసుకుని గెలుపొందడం విశేషం. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన 100కు పైగా పిటిషన్లపై విచారణకు హైకోర్టు తిరిగి ప్రారంభించింది. గతంలో 2 సార్లు విచారణ ప్రారంభమై మధ్యలో ఆగిపోగా ఇప్పుడు ముచ్చటగా 3వసారి హైకోర్టు విచారణ ప్రారంభించింది. అంతేకాదు, ఈ విచారణలో తొలి రోజే భారీ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. విచారణలో భాగంగా హైకోర్టుకు జగన్ సర్కార్ ఓ కీలక విజ్ఞప్తి చేయగా సీజే ప్రశాంత్ మిశ్రా దాన్ని తిరస్కరించారు. దీంతో పాటు ఈ పిటిషన్ల విచారణపైన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో వైసీపీ సర్కార్ 2 ఏళ్ల క్రితం 3 రాజధానుల ప్రక్రియను ప్రారంభించింది. దీనిపై కార్యనిర్వాహక శాసన వ్యవస్థల నుంచి ఆమోదం తీసుకున్నప్పటికీ న్యాయ ప్రక్రియలో మాత్రం ఆమోదం లభించాల్సి ఉంది. అయితే కార్యనిర్వాహక శాసన వ్యవస్థల ఆమోదంపై
అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో దీనిపై హైకోర్టులో 100కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇప్పటికే 2 సార్లు విచారణ ప్రారంభమై మధ్యలో నిలిచిపోయింది.